కానీ ఇగో పార్టీ పరంగా టికెట్ ఇవ్వాలంటే కేపాల్ 95% టికెట్ ఇస్తాడయా బీసీ ఎస్టీ ఎస్టీలకు అంటాడు. వెంకటచారి చాలా అద్భుతంగా చెప్పిండు. 100% రేవంత్ రెడ్డి రెడ్డిలకు మాత్రమే సీఎం, మన బీసీ ప్రజలకు కాదు. అరే మన బిడ్డలకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఒక్క అనా పైస ఇస్తలేడాయా, ఒక్క అనా పైస ఇస్తలేడు. ఈ రకంగా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము ఇంకోటి చేస్తాం అనేటువంటి మోసపూరిత మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మోసపూరిత మాటలు నమ్మకండి ప్రజలారా. నేను ముందు నుంచే హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇక్కడ ఇదే వేదిక మీద నిలబడి నువ్వు అది తీసుకొస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పిన. కేవలం భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ను బదనాం చేయడానికి వాళ్ళ మీద బట్టగాలు చేయడం. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభలో ఏకగ్రీవంగా మద్దతు చేసినాయా లేదా? నీవు ప్రాపర్ ఛానల్ మెయింటైన్ చేయకుండా రాష్ట్రపతిని కలిసే విధానం, లోక్సభలో విపక్ష నాయకుడు ఇండియా కూటమి సభ్యులంతా అక్కడ ధర్నా దగ్గర కూర్చున్నారు. ఒక దేశంలో విపక్ష పార్టీలన్నీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే దొరకదా? పెద్ద విషయమే కాదు, పెద్ద విషయమా ఇది? ఎందుకు ఈ మోసం, ఎందుకు ఈ నయవంచన? ముఖ్యమంత్రి గారు మీరు బీసీల ద్రోహిగా మారిపోయిర్రు, బీసీల ద్రోహిగా మీరు మారిపోయిర్రు. మీరు కేవలం ఇటు బీసీల లొల్లి అవుతూ ఉంటుంది, అటు రెడ్డిలకు ఆఫర్ లెటర్లు ఇస్తూ ఉంటాడు. అందుకోసమే మీ 15% మీరు తీసుకోర్రి,